3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాలంటీర్లు సేవకుల వైసీపీ కార్యకర్తల టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ఆరోపణ. కోనసీమ జిల్లా కాల్వలోకి దూసుకువెళ్లిన కారు 7 ప్రాణాలను రక్షించిన రక్షకపట్టు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వైసీపీ అంత చెత్త ప్రభుత్వాన్ని చూడలేదు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు ధ్వజం. శ్రీ కల్కి ధామ్లో శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మంత్రి नरेंद्र मोदी यूपी सीएम श्री योगी आदित्यनाथ మరియు आचार्य प्रमोद कृष्णम जी तो కలిసి పూజలు నిర్వహించారు. के साथ पूजा अर्चना की जा रही है, जहां प्रधानमंत्री उत्तर प्रदेश के संबल जिले में श्री कल्की धाम मंदिर की आधारशिला रख रहे हैं, वहां शिलान्यास कर रहे हैं. और आपको बता दें कि श्री कल्की धाम निर्माण ट्रस्ट के जो अध्यक्ष हैं आचार्य प्रमोद कृष्णम जी, उनसे मुलाकात कर प्रधानमंत्री को इस मंदिर के शिलान्यास का आमंत्रण दिया गया था आचार्य जी के द्वारा. और अब जो है श्री कल्की धाम मंदिर का शिलान्यास हो रहा है. स्वस्ति नो बृहस्पतिर्दधातु कंकण बंधनाम् ओम जदावदनान्दाक्षायण हिरण्य माधवो मां पुनातु ओम गोविंदाय नमः हस्तौ प्रक्षाल्यो स्वस्ति तिलकां हरिः ओम स्वस्ति न इंद्रो वृद्धशरावाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः योगश्च करणं चैव सर्वं विष्णुर्वयं जगत् सूर्यः सोमो यमः कालो महाभूतानि पञ्च च एते शुभाशुभा प्रोक्ता कर्मणो नवसाक्षिणः अद्य पूर्वोच्चारित एवं गुणविशेषेण विशिष्टायां शुभपुण्यतिथौ अस्मिन् भारतवर्षे उत्तरप्रदेशे संभलमण्डलान्तर्गत ఘనంగా బోగా ఆంజనేయ స్వామి తిరునాల రాజంపేట నియోజకవర్గం నందలూరు మండల పరిధిలోని నూకి నేనుపల్లి పంచాయతీ కుంపునిపురం నందు వెలిసి ఉన్న శ్రీ 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 ఆంజనేయ స్వామి కుంపునిపురం తిరునాల మహోత్సవం సందర్భంగా బండలాగుడు పోటీలకు కమిటీ సభ్యులు మరియు ప్రజల ఆహ్వానం మేరకు రాజంపేట నియోజకవర్గం టీడీపీ నాయకుడు మేడ విజయశేఖర్ రెడ్డి హాజరయ్యారు. కమిటీ సభ్యులు పూల వర్షం కురిపిస్తూ బాణసంచ కాలుస్తూ డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గుడి కమిటీ సభ్యులు గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం యువ నాయకులు ఎత్తుల సాగర్ గారు, పోయి వెంకట సుబ్బయ్య గారు, గ్రామ సర్పంచ్ సంబాల శ్రీనివాసు గారు, గణపతి శంకర్ గారు సైంటిస్ట్, అలాగే చంద్ర గారు, పూజా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమానికి వచ్చేసేటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ విజయశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం వైఎస్ఆర్
ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా పోలీసు ఉన్నతాధికారులు చూడాలి. మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాప్తాడ వద్ద నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైకాపా మూకలు దాడి చేయడం అత్యంత దుర్మార్గపు చర్య, పిరికి పందల చర్య అని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఫోటోగ్రాఫర్పై దాడి చేయడం అత్యంత బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వినుకొండ పట్టణంలోని 28వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న వినుకొండ మాజీ శాసనసభ్యులు మరియు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ జీవి ఆంజనేయులు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, వార్డు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. దూసుకెళ్లిన కారు, 7గురి ప్రాణాలు రక్షించిన రక్షక భటుడు. కోనసీమ బెల్లంపూడి వద్ద కారు అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లిన వైనం. అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ వెంటనే స్పందించి కాలువలోకి దూకి కారు డోర్లు తెచ్చి కారు లోపల ఉన్న వారిని బయటకి హుటాహుటిన తీసుకొచ్చిన కానిస్టేబుల్ శ్రీనివాస్. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని సావల్యాపురం మండలం
వేల్పూరు గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి రూపాయల నిధులతో గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలోని 800 గృహాలకు నీటి కుళాయిలను ఏర్పాటు చేయడమైనదని అన్నారు. అలాగే వీటితో పాటు గంటవారిపాలెం నుండి వేల్పూరుకు తార్ రోడ్ నిర్మాణం, గ్రామంలో గ్రామ సచివాలయం, రైతుల కోసం రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ల నిర్మాణంతో పాటు సొసైటీ బ్యాంక్ ద్వారా కోల్డ్ స్టోరేజ్ తో పాటు గోదాము నిర్మాణం, కాలువ కట్టలపై రోడ్డులను నిర్మాణం చేశామని అన్నారు. వై జంక్షన్ నుండి కాలువ కట్ట వరకు సీసీ రోడ్లను నిర్మించామని అన్నారు. వీటితో పాటుగా గ్రామంలో ప్రతి కుటుంబానికి అర్హులైన వారందరికీ పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఇంత అభివృద్ధిని చేస్తున్నా నాపై దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికైనా నా వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎప్పుడూ ముందు ఉంటానని హామీ ఇచ్చారు. వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మనాయుడు అలా కాదు ఇలా కాదు, మీరు ఏదనుకుంటే అదేననుకోండి. మీరు ఎలా అనుకుంటే అలా నేను అంగీకరిస్తాను. ఈ ఊరికి మంచి చేసేదానికి సహకరించండి, అంతేగాని మంచి జరుగుతుంటే ఇవాళ సబ్స్టేషన్ ఏల్పూర్ వరకే సబ్స్టేషన్ రావడం అంటే ఏంటండి? వాస్తవంగా ఈ ప్రెసిడెంట్ గారికి కూడా, ఈ ప్రెసిడెంట్ చేసినటువంటి వాళ్ళకి ఒక అదృష్టం అండి. ఇవన్నీ అభివృద్ధులు జరగటం అనేది ఒక అదృష్టం అండి. 2 కాలువ కట్టల మీద రోడ్లు, 2 కాలువ కట్టలు ఎలా ఉండేవి, ఎలా రోడ్లు వేసాం, ఎలా బైపాస్ లాగా తయారు చేసాం, ఈ పొలాలు వెళ్ళేదానికి ఎలాంటి రోడ్లు వేసాం, ఎలా అవకాశం కల్పించాం రైతు సోదరులకి, ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. గ్రామాల్లో మనం మంచిని తీసుకుందాం, చెడును వదిలేద్దాం. మీ అందరు ఎవరు వచ్చినారు, ఎవరా ఇక్కడ పెన్షన్ ఎవరికన్నా ఆపామా? ఆపలేదే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రెసిడెంట్ అనుకున్న ఆయన కూడా మీరు ఆ పార్టీ అని మేము ఆపలేదే. వాలంటీర్లు సేవకుల, వైసీపీ కార్యకర్తల అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ నజీర్ అన్నారు. విశాఖ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నజీర్ మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వ సేవకుల, వైసీపీ కార్యకర్తల అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని నజీర్ డిమాండ్ చేశారు. వాలంటీర్లు తమ కార్యకర్తలే అని వైసీపీ నేతలు అంటున్నారు. 2,55,000 మంది వాలంటీర్లు నా సైనికులని సీఎం జగన్ అంటున్నారు. సీఎం జగన్ 55 నెలలుగా 7,666 కోట్ల రూపాయలను వాలంటీర్లకు జీతాలుగా ఇచ్చారు. ఫోన్ రీఛార్జ్ కోసం 200 కోట్ల రూపాయలు ఇచ్చారని, అవార్డుల రూపంలో 4 ఏళ్లలో 1,320 కోట్ల రూపాయలు వాలంటీర్లకు ఇచ్చారని నజీర్ చెప్పారు. ఇప్పటి వరకు వాలంటీర్లకు 9,000 కోట్లకు పైగా ఇచ్చారని అన్నారు. సీఎం జగన్ పదవి దిగి పోయేలోపు 10,000 కోట్ల రూపాయలు వాలంటీర్లకు ఇస్తారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని నజీర్ ఆక్షేపించారు. వైసీపీ పార్టీకి సేవ చేస్తున్న వాలంటీర్లకు 1,000 కోట్లు అప్పనంగా ఇస్తున్నారని, 5,000 రూపాయల జీతంతో వాలంటీర్లను జగన్ తన బానిసలుగా చేశాడని నజీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముస్లిం కమిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ షని రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. టీవీల్లో, పేపర్లో అనేక సార్లు దాదాపు 4 సంవత్సరాల పైన అయింది. 2019 అక్టోబర్ 2న వాలంటీర్ వ్యవస్థ ఏర్పడింది. అలాంటి వాలంటీర్స్ ఏ విధంగా ఈ సమాజానికి ఉపయోగపడుతున్నారు, సమాజ సేవకు ఉపయోగపడుతున్నారా, లేకపోతే వైసీపీ పార్టీ యొక్క సేవలో తన్మయంతో వాళ్ళ జీవితాలు గడుపుతున్నారంటే, నిన్న జగన్ గారి ఫిరంగిపురం గుంటూరు జిల్లాలో జరిగిన వాలంటీర్స్ పురస్కారాల మీటింగే దానికి నిదర్శనం. ఈ రాష్ట్రంలో 2,55,464 మంది వాలంటీర్స్ నా సేవకులు, నా సైనికులు అంటున్నాడు ముఖ్యమంత్రి. అలాంటి వాలంటీర్స్ని ప్రజాధనం అంటే ప్రతి వాలంటీర్కి 5,000 చొప్పున నెలకి 127,73,00,000 పంచుతున్నాడు. ప్రభుత్వ ధనం 127,73,00,000. నేటి వరకు వాలంటీర్స్కి రమారమిగా 54 నెలల నుంచి జీతాలు ఇస్తున్నారు.
అక్షరాల ఈ 54 నెలలు ఇచ్చిన జీతాలు 7,666 కోట్లు. 7,666 కోట్లు. వాళ్ళ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటానికి ఇచ్చింది అక్షరాల 200 కోట్లు. సాక్షి పేపర్ కొనుక్కొని వాళ్ళు ఖర్చు పెట్టింది 47.88 కోట్లు. అది కాకుండా వీళ్ళు వైసీపీ పార్టీకి ఊడిగం చేసినందుకు, వాళ్ళ దగ్గర బానిసలుగా బతికినందుకు వీళ్ళకి ఇచ్చిన లంచం సేవా వజ్ర అనే పేరుతో, సేవారత్న అనే పేరుతో, సేవా మిత్ర అనే పేరుతో ఎంతెంత ఇచ్చారండి? 2021లో 228 కోట్లు 0.74 లక్షలు. 2021లో 228.74 లక్షలు. 2022లో 465 కోట్లు మరియు 99 లక్షలు. 2023లో 243.34 కోట్లు. 2024లో నిన్న 392.05 కోట్లు. అంటే ఈ 4 సంవత్సరాలకి ఈ ఆణిముత్యాలకి వీళ్ళు చేసిన సేవకి జగన్మోహన్ రెడ్డి వాడుకున్నందుకు వైసీపీ కార్యకర్తలకి, చట్టబద్ధత లేని వాళ్ళకి, సమాజంలో అనేక మందిని పీడిస్తున్న వాళ్ళకి, అఘాయిత్యాలు చేసే వాళ్ళకి, హత్యలు చేసిన వాళ్ళకి, రేపులు చేసిన వాళ్ళకి, బ్లాక్మెయిలింగ్ చేసిన వాళ్ళకి, అనేక మంది వాలంటీర్లు ఈ సమాజంలో ఈ రకంగా చేశారని పేపర్లో, టీవీలో కుంకాలు చూసిన వాళ్ళకి 1320 కోట్లు లంచం రూపంలో సేవామిత్ర అంట, వజ్రమిత్ర అంట, సేవారత్న గారు. వైకాపాను గద్దెదించడానికి మరో 2 నెలలు కష్టపడదామని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణితెల నాగేంద్రబాబు పేర్కొన్నారు. జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణంలోని న్యూ కాలనీ రోటరీ హాల్లో జరిగిన ఉత్తరాంధ్ర మెగా ఫ్యామిలీ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక ఏ రాష్ట్రంలో వైకాపా వంటి చెత్త ప్రభుత్వాన్ని చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాధనంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తాతలు, తండ్రి తన పేర్లు పెట్టుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వచ్చేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వమేనని, ప్రజా ప్రభుత్వం కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయుల పేర్లను సంక్షేమ పథకాలకు పెడతామని హామీ ఇచ్చారు. మరో 2 నెలలు అందరం కలిసికట్టుగా పనిచేస్తే దుష్టపాలన నుంచి విముక్తి పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు సుందరపు సతీష్ కుమార్, విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షులు రమణం స్వామినాయుడు, ప్రతినిధులు గల్లా కొండలరావు, గోవింద, మల్లా శ్రీను, తాడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా నోట్తో పలికి నా నోరు పాడు చేసుకోవడానికి ఇష్టం లేదు. అతని పేరు కూడా పలకాలి. అంత వర్స్ట్ ఫెలో అంటే అనేక మంది వరస్ట్ ఫెలోస్ ఉన్నారు వైసీపీలో. అంతలో విస్తన్నపేట భూముల్ని కుంభకోణం చేశాడని ఇక్కడ చెప్తున్నాడు. 300 కోట్ల రూపాయల భూమి కుంభకోణం. వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భూమి ఈ ల్యాండ్ నాది, ఈ ప్రాంతం నాది అని చెప్పుకోకూడదు. ఈ భూమికి మనం చెందుతాం కానీ మనకి భూమి చెందదు. ఇది ఒక విషయం గుర్తుపెట్టు. మనం పోయిన తర్వాత ఇది ఇంకొకటి సొంతం అవుతుంది. ఇది ఓన్లీ టెంపరీ. నాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే, కొన్ని 100 ఎకరాలు కబ్జా చేస్తున్నారు కదరా మీరు చచ్చిపోతే పాతి పెట్టడానికి 6 అడుగుల కన్నా మించి అవసరం ఉంటుందా? ఓకే 6 ఫీట్ కంటే అవసరం లేదు. అయినా సరే ఆత్మ ఈ భూమి అంతా నాకు తీసుకోవాలి, ఇక్కడ ల్యాండ్ అంతా ఆక్రమించుకోవాలి. లేకపోతే మంచి చెరుకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి, దాని తాలూకు ల్యాండ్స్ ఉన్నాయి, అవి ఆక్యుపై చేయాలి. సస్తారు, అరగదు, గొంతు కట్టబడి చేస్తారు. ఇంతమంది కొన్ని లక్షల మంది, కోట్ల మంది పేద ప్రజల ఉసురు మామూలుగా చాలా స్ట్రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎంత వరస్ట్ గవర్నమెంట్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత చెత్త రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రాలేదు భారతదేశం.
ప్రతి వాడు వాళ్ళ ప్రజలకు ఆ స్కీమ్లు అంతా చేస్తారు, ఈ స్కీమ్లు ఎవరికి ఇవ్వరు. ఎవరు డబ్బది? తినే తిండి కాడి నుంచి కట్టే బట్ట దగ్గర నుంచి కట్టే ప్రతి విషయంలోనూ మీరు ట్యాక్స్లు వేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆడపిస్తున్నారు. కొద్దిగా కొంత ఇస్తున్నారు పథకాల పేరు మీద. ఏదో గొప్ప నాయకులు ప్రతి దానికి వాళ్ళ నాన్న పేరు, లేకపోతే వాళ్ళ తాత పేరు, లేకపోతే ఇంకొకరి పేరు. ఏమైనా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ గొప్ప నాయకులు లేరా? దామోదరం సంజీవ్ గారు లాంటి గొప్ప సీఎం లేరా? మనకి ప్రకాశం పంతులు గారు లేరా? లేకపోతే పివి నరసింహరావు గారు భారత వచ్చిన ఆయన పేరు లేదా? వాళ్ళకి ఎవరికి ఏ స్కీములు పేరు పెట్టారు? వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ తాత పేరు, లేకపోతే వాళ్ళ బాబాయ్ పేరు, ఎవరి పేరు? ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత నేనైతే ఖచ్చితంగా ఫైట్ చేసి, మన పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసి ప్రతి స్కీమ్కి ఒక గొప్ప రాష్ట్రానికి జీవితాలు అందజేసినటువంటి అంకితం చేసిన ఒక గొప్ప మహనీయుల పేర్లు పెడతారు. మా తాత పేర్లు, మా నాన్న పేర్లు పెడతారు. అలాగే ఇక్కడ కాలుష్యం, పొల్యూషన్, లేకపోతే ఇంకా నేమ్ ఎనీథింగ్, ఉత్తరాంధ్ర ప్రతి సమస్యని నా అవగాహన ఉంది. ఇంకా స్టడీ చేస్తారు. ప్రశాంతంగా ఉండే విశాఖ నగరాన్ని భూ కబ్జాలు, ఆక్రమణను, గాంజాయి విక్రయ కేంద్రంగా విశాఖ నగరంగా మార్చేసిన ఘనత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట, విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో జరిగిన శంఖారావం సభలో ప్రభుత్వం తీరుపై లోకేష్ విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. పెందుర్తి నియోజకవర్గం వేపగుంట సమీప కృష్ణరాయపురం వద్ద జరిగిన సభలో లోకేష్ మాట్లాడుతూ 4.5 ఏళ్లలో పలు రకాల పన్నులు వేసి ప్రజలు వెన్ను విరిచిన జగన్మోహన్ రెడ్డికి మళ్లీ అధికారం ఇస్తే గాలిపైన పన్ను వేసి ఊపిరి పీల్చుకోకుండా చేస్తారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని లోకేష్ కోరారు. ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చిన పరిష్కారం కానీ అనేక సమస్యలను తెదేపా జనసేన ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తామని పెందుర్తి ప్రజలకు లోకేష్ హామీ ఇచ్చారు. తెదేపా జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు పాటుపడే ప్రతి కార్యకర్తను గుర్తించుకొని అధికారంలోకి రాగానే వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని నారా లోకేష్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అన్ని జిల్లాలో తిరుగుతున్న యువ నాయకులు, పెద్దలు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం, నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. సభాధ్యక్షులు, పెద్దలు, పెందుర్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కార్యరూపం దాల్చాయి. ఇప్పుడు అవన్నీ కూడా అటకెక్కాయి. ఈ ప్రాంతంలో ఉన్న పంచగ్రామాల సమస్య కానీ, తాడి తరలింపు సమస్య కానీ, ఏదైతే టిడ్కో ఇళ్ల సమస్య కానీ నగరాల్లో, అలాగే ఈ ఉద్యోగ ఉపాధి అవకాశం జనసేన ప్రభుత్వం రాబోతా ఉంది. ఈ రాష్ట్రాన్ని రక్షించుకుంటాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ రాష్ట్ర భవిష్యత్తుని తిరగరాద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ఏదన్నా ఈ పెందుర్తిలో అభివృద్ధి జరిగిందంటే అన్న బండారు సత్యామూర్తి గారి టైము, బాబ్జీ గారి టైము, మా టైంలోనే మేము ముగ్గురం కూడా ఈరోజు మేము మనుషులు, మా టైంలోనే భూమి ఉంది, రైతులు ఉన్నారు, కానీ ఆ చెరువు అయింది సార్ మధ్యలో, బంగాళాఖాతంలో మధ్యలో అడిగినట్టు అడిగారు సార్. దానికి అధికారులు ఒత్తాసు పలికారు సార్. కోర్టులో వేసాం సార్. ఒక వీరరాజ్యం కాదు సార్, మా దగ్గర ల్యాండ్ పూలింగ్ చేశారు సార్. అందరూ ఉన్నారు, విజయసాయి రెడ్డి సైతం, చుబ్బారెడ్డికి ఈ వేళగా ఎక్కడ ఉందో బయట వాళ్ళు కానీ, పెద్దవాళ్ళ పని కానీ, గిరిపాలి పని కానీ, చింతగట్ట కానీ, ముదపాకు కానీ ఈ వేటగా భూమి ఇవ్వలేదు సార్. ఈ వేటగా ఇవ్వలేదు సార్. తాగిల్దాలు పెత్తనం లేదండి, తాగిల్దాలు నిద్రలేనే. ఎమ్మెల్యే మా ఏం చెప్తే ఆ రిటైర్ అయిపోయిన తాగిల్దారు సార్. అయిపోయినా సార్ ఇంకోటి రేపు మాకు అయిపోతారు సార్. దయించి మీ రెడ్ బుక్లో ఏదైతే మీ ఒక్క రెవెన్యూ సార్, మా పెందుర్తి నియోజకవర్గంలో మిగతా డిపార్ట్మెంట్ అవ్వని కామెంట్ చేయండి సార్. ఒక్క పెందుర్తి నియోజకవర్గంలో రెవెన్యూలో మా ఎమ్మెల్యే అదీప్ రాజు ఆక్రమణకు పరుగులేదు సార్. వెనక సినిమా చూసాం సార్, చిరంజీవి గారి ఠాకూర్, అది ఫోన్ వస్తుంది సార్, పలానా ఊళ్ళో ఎంఆర్ఓ, ఆ ఊరు కాదయ్యా ఇది కసింకోటయ్య అంటారు. ఇంకో ఫోన్ వస్తుంటుంది, అలా గంటకు ఫోన్ వస్తుంటారు సార్. కిడ్నాప్ అరే బతికింగ్ కదా బాబు, అది పెద్ద మున్సిపాలిటీ ఇచ్చింది అంటే లేదు సార్, ఎస్ఆర్ రిపోర్ట్ చెప్తారు సార్ రోజు సార్. ఈ నియోజకవర్గంలో జరిగిన భూ ఆక్రమణం, గ్రామంలో దొంగతనం, చెరువుల ఆక్రమణం, చెరువులో పేరు మార్చినట్టు అందుచేత ఆ బాబాయ్ సంగతి మీ రెడ్ బుక్లో ఆ విఆర్ఓల్ని, ఎంఆర్ఓల్ని విడిచిపెట్టకుండా
ఈ భూ ఆక్రమణలో ల్యాండ్ పూలింగ్లకి న్యాయం చేయాలని తమని ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి అవినీతి చెప్పాలంటే నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర గర్జించింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకి ప్యాలెస్ పెళ్లి ఉచ్చబోసే రోజులు తొందరలో రాబోతున్నాయి. పోరాటాల పౌరుషాల గడ్డ మన ఉత్తరాంధ్ర. జగన్ ఇన్నాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలతో ఒక ఆట ఆడాడు. 2 నెలలు ఓపిక పెట్టండి, మనం అదే జగన్తో ఫుట్బాల్ ఆడే రోజులు. విశాఖ సాగర్ తీరంలో మిలాన్ 2024 కు సర్వం సిద్ధమైంది. నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో విశాఖ సాగర్ తీరంలో ఫిబ్రవరి 19 నేటి నుంచి 27వ తేదీ వరకు 2 ఫేజులుగా జరగనున్న మిలాన్ 2024 వేడుకల విజయవంతానికి పటిష్ట చర్యలు చేపట్టాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, ఏడీసీ విశ్వనాథన్ ఇతర అధికారులతో కలిసి బీచ్ రోడ్లో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 19 నేటి నుంచి 23వ తేదీ వరకు హార్బర్ ఫేస్, 24 నుంచి 27వ తేదీ వరకు సీ ఫేస్ మిలాన్ 2024 కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో నేవీ వైపు నుంచి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేడుకలను వీక్షించేందుకు లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అధికారులకు సూచించారు. బీచ్ రోడ్లో మొత్తం 30 ఎన్క్లోజర్లు, 30 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని నేవీ అధికారులు కలెక్టర్కు వివరించారు. సామాన్య ప్రజలు వీక్షించేందుకు అనువుగా బీచ్ వైపు కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వీఐపీ రక్షణ, బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించాలని పోలీసు అధికారులకు చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.